ఇక వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రవికాంత్ మనకి లైవ్ లో అందిస్తారు. రవికాంత్ చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి, అలాగే భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో వరంగల్లో రామప్ప ఆలయంతో పాటు మిగతా ఆలయాల్లో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మమత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ప్రధానంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తెల్లవారుజామున జరిగిన పరిస్థితి. ఆ తర్వాత అన్ని ఆలయాల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా శివుడు అంటే అభిషేక ప్రియుడు కాబట్టి అందరూ జలాభిషేకం క్షీరాభిషేకం చేస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇటు హన్మకొండలో ఉన్నటువంటి చారిత్రక 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయం అయితేనేమి, హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయం, ప్రస్తుతం మనం సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. ఉదయం నుంచే భక్తులు పోటెత్తుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర ఆలయం స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అభిషేకాలు పూజలు ప్రత్యేకమైన పూజలు చేస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు రామప్పలో ఉన్నటువంటి ఆలయం కావచ్చు, పాలకుర్తిలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం, కురవిలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయం, అన్ని శివాలయాలు కూడా ఇటు మణికొండలో ఉన్నటువంటి మెట్టుగుట్టకు సంబంధించిన శివాలయము, ఇటు వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి కాశీబుగ్గ సంబంధించినటువంటి శివాలయం, ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులతో తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం చూసుకోవచ్చు. అంతా కూడా ఉదయమే పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం కోసం తరలి వస్తున్న సందర్భం. ఒకే తిథిలో ఏదైతే ఉపవాసం కావచ్చు, జాగరణ కావచ్చు, రెండు ఒకే తిథిలో రావడం మహాశివరాత్రికే ఆ క్రతువుకు దక్కింది. ఆ పురాణాల ప్రకారం ఈ రెండు ఉన్నటువంటి ఏకైక రోజు మహాశివరాత్రిగా పరిగణిస్తూ ఉంటాము. మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు శివరాత్రి మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయం చాలా ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి ఆలయము. ఎక్కడా లేని, భారతదేశంలోనే ఎక్కడా జరగని శివాలయాలకు సంబంధించినటువంటి పూజా క్రతువులు కూడా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. భస్మంతో పూజా విధానం జరగడం కూడా ఏకైక ఆలయం. అంటే కాశీ తర్వాత అలాంటి పూజలు జరగడం ఈ ఆలయానికే దక్కుతుందన్నటువంటి విశ్వాసము, అటువంటి విధానం కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలోనైతే భక్తులు తరలి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి. లింగ రూపంలో శివుడి ఉద్భవం కూడా అయితే పాతాళ లోకము అంచులో నుంచి పాతాళం లోపల ఉన్నటువంటి ఇంకా కింది నుంచి కూడా లింగం ఉద్భవిస్తూ అంతరిక్షం వరకు లింగం ఉద్భవించింది. అది జ్యోతిర్లింగము. ఆ జ్యోతిర్లింగము ప్రపంచానికి కావచ్చు అజ్ఞాన అంధకారాన్ని తొలగించే విధంగా ఉంటుందని పురాణాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజుకు ఇంత విశిష్టత ఉంటుంది కాబట్టి తెల్లవారుజాము నుంచి అంతా భక్తులంతా పెద్ద సంఖ్యలో శైవాలయాలకు చేరుకుని తమ పూజలను నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు ఉపవాసం చేస్తే, జాగరణ చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తులు భావించే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఈ ఒక్కరోజు ఉపవాసం చేయడం, జాగరణ చేయడం జన్మకో శివరాత్రిగా ఉంటుందన్నటువంటి ఆచారం కూడా, అటువంటి విధానం కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం వింటూ ఉంటాము. మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయం కూడా ఎంతో విశిష్టమైనటువంటి ఆలయము. మనతో పాటు అర్చకులు ఉన్నారు, ప్రధాన అర్చకులు సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడ స్వయంపుగా వెలిసినటువంటి సిద్ధేశ్వర ఆలయంలో పూజా విధానం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా కాశీ తర్వాత ఇక్కడే భస్మానికి సంబంధించినటువంటి ఒక పూజ జరుగుతుందని వింటూ ఉంటాం. ఎట్లా ఉంటుంది ఆ పూజ కూడా? ఓం నమ శివాయ. ఈ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది వరంగల్ జిల్లాలో ఉంది. ఈ దక్షిణ కాశీగా పేరుగాంచింది. మనకు ఇది 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది. ఈ మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా బహుళరు అంటే ఆదివారం నాడు కళ్యాణ మహోత్సవం నిర్వహించాము. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్ళి ఒక చెంబె నీళ్లు పోసే విధంగా ఏర్పాటు చేశాము. సాయంకాలం స్వామివారికి 11 కిలోల భస్మంతో అభిషేకం నిర్వహిస్తాము. ఇది ఉజ్జయిన్లో జరుగుతుంది. మళ్ళా మనకు దక్షిణ భారతదేశంలో ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకత ఇది. ఈ భస్మాభిషేకం కూడా ఈ స్వామివారికి ప్రత్యేక అభిషేకంగా, విశేష అభిషేకంగా చెప్పవచ్చును. ఉదయం సామూహిక అన్నాభిషేకం కూడా నిర్వహిస్తాము. ఈ యొక్క స్వామివారికి ఏంటంటే మనకు స్వయంభూ లింగము దక్షిణ కాశీగా పేరుగాంచింది కాబట్టి ఈ స్వామివారిని ఎంతో భక్తులు
తమ ఇష్టంగా అభిషేకం నిర్వహించుకుంటారు. అంటే ఇంకా ఈ రోజంతా కూడా ఎట్లాంటి పూజలు ఉంటాయి, ముఖ్యంగా జాగరణ కావచ్చు, ఉపవాసం కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి అంటే భక్తులకు సంబంధించి సాత్విక ఆహారం సంబంధించి కావచ్చు, జాగరణ సందర్భంగా ఎట్లా ఉంటే బాగుంటుంది, భక్తులకు ఏం సూచన చేస్తారు? ఈ శివరాత్రి అంటే మనకు సంవత్సరంలో 365 రోజులు ఈ మాఘమాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలా మనకు భాద్రపద మాసం, మనకి ఇందులోకి ఎంతో ముఖ్యమైన మాసాలు ఇవి. ఈ అన్ని మాసాలకెల్లా మాఘమాసం గొప్పది. కార్తీకం ఎంత గొప్పదో ఈ మాఘమాసం కూడా అంత గొప్పది. ఎందుకంటే ఈ యొక్క మాఘమాసమే స్వామివారు అంటే బోలాశంకరుడు ఉద్భవిస్తాడు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటలకు స్వామివారు ఉద్భవిస్తారు. ఈ యొక్క స్వామివారికి ఇంకొక విశేషం ఏంటంటే శంకరునికి పుట్టినరోజే కళ్యాణం జరుగుతుంది. అది కూడా ఏ దేవునికి కూడా మనకు హిందూ సాంప్రదాయ ప్రకారం ఉండదు. అందుకే ఈ శివరాత్రి రోజే దేవాలయాల్లో కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అందుకే ఈ స్వామి శంకరుడు ఒక చెంబ నీళ్లు పోసి బోలాశంకరుడు ఓం నమః శివాయ అంటే వారి యొక్క కోరికలు తీరుతాయని చెప్పి మనకు పురాణాల్లో ఉంది. అయితే ముఖ్యంగా ఉపవాసం సందర్భంగా ఎక్కడా లేని విధంగా మహాశివరాత్రి సందర్భంగా ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయొచ్చు, ఆ తర్వాత పండ్లు ఫలాలు తినొచ్చని ఉంటుంది. అంటే నిజంగా ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేసే అవకాశం ఈ పండుగ ద్వారా ఈ శివరాత్రి సందర్భంగా ఉంటుంది. ఈ యొక్క అన్ని పండుగలకు ఈ పండుగ తేడా ఏంటంటే ఇవి మనకు హిందువులకు ఈరోజు ఇంట్లో పొయ్యి కూడా ముట్టియరు. ఎందుకంటే ఈరోజు ఏకభుక్తం అని కాదు, ఏది కూడా చాలా మంది భక్తులు అలా నీళ్ళు కూడా తాగకుండా కటిక ఉపవాసంగా ఉంటారు. అందుకే ఈ శంకరుడు ఎందుకంటే ఏ దేవునికి కూడా అంత నిష్టగా ఏ భక్తులు కూడా ఉండరు. ఈ యొక్క శంకరునికి ఏంటంటే మనకు బోలాశంకరుడు కాబట్టి ఆయనకు ఎంత నిష్టగా పూజ చేస్తే వారి కోరికలు తీరుతాయని చెప్పేసి మనకు పురాణాలు ఉంది. అందుకే ఈ యొక్క స్వామివారికి ఈ మన హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు భక్తులు ఉపవాస దీక్ష కూడా పాటిస్తారు. ఇది మొత్తంగా చూస్తే ఏకభుక్తం అని చెప్పి ఇటీవల కాలంలో ఒక ప్రచారం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఒక పూట తినొచ్చు, ఆ తర్వాత సాత్విక ఆహారం అంటే పండ్లు తినొచ్చు అన్నటువంటి ఒక ప్రచారానికి కూడా ఏదైతే అర్చకులు దానికి దృష్టి పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా కూడా మహాశివరాత్రి సందర్భంగా ఏ కుటుంబమైనా ఆ ఇంట్లో పొయ్యి ముట్టించరు, అక్కడ ఏ ఇంట్లో కూడా ఆహారం వండుకోరు, ఏదైతే పండ్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా ప్రధానంగా కటిక ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు. ప్రధానంగా మంచినీళ్ళు ఆహారంగా కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. అంత కఠినమైనటువంటి ఉపవాసం మహాశివరాత్రి సందర్భంగా జరుగుతుంది. జాగరణ కూడా ఎంతో నియమ నిష్ఠలతో చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అర్చకులు చెప్తా ఉన్న పరిస్థితి. సిద్ధేశ్వర ఆలయం నుంచి ఇక్కడ ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం. ఇక్కడే ఉజ్జయిని తర్వాత ఇక్కడే ఒక భస్మానికి సంబంధించినటువంటి ఒక పూజ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మహాశివరాత్రి తర్వాత జరిగేటువంటి కార్యక్రమంగా కూడా ఇక్కడ అర్చకులు చెప్తా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.